నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీఎం ప్రధాని మోదీకి లేఖ రాయడం జరిగింది. మరి ఆ లేఖలో ఆయన ఏం పొందుపరిచారు, దానికి రిప్లైగా పీఎంఓ ఏమి ఇచ్చారు, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు. సార్ని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. లడ్డూ వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పీఎంకి లెటర్ రాయడం జరిగింది. మరి ఇప్పుడు ఆ లెటర్ నుంచి ఈయనేం పొందుపరిచారు, లెటర్లో వాళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు చేసింది మహాఘోరం, మహాపాపం, మహా నీచం, మహానికృష్టం చేసి ఇప్పుడు తప్పులు చేసి చెంపలు వేసుకుని పొర్లు దండాలు పెట్టి స్వామివారి దగ్గర కానీ ఇటు ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్క హిందూ భక్తుడు కానీ వెంకటేశ్వర భక్తుల దగ్గర క్షమాపణలు కోరకుండా ఇంకా తగుదునా అంట. ఒక పక్కనేమో కరుణాకర్ రెడ్డి, ఒక పక్కనే సుబ్బారెడ్డి, ఒక పక్కన సోకాళ్ళ జగన్ రెడ్డి. వీళ్ళు ఇంకా ఈ విధంగా బొంకడం అనేది ఏంటంటే ఇంకా వీళ్ళకి నరనరాల్లో అది నిక్షిప్తమై ఉంది. ఇంకేంటంటే వాళ్ళ డిఎన్ఏ అటువంటిది. సో వాళ్ళ యొక్క డిఎన్ఏలో ఎక్కడ కూడా నీతి నిజాయితీ, నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో వీళ్ళ దగ్గర ఈ నీతి నిజాయితీ నిబద్ధత అనేది అంతే. సో వీళ్ళ ఫ్రమ్ ద బిగినింగ్ వాళ్ళ తాత వెంకటరెడ్డి, వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి, వాళ్ళ తాత రాజారెడ్డి, తండ్రి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ దగ్గర మనం ఎన్ని ఎదురు చూడకూడదు. కేవలం ఆ సినిమా డైలాగులు, పంచ్ డైలాగులు తప్పించి ఏదో సింహం సింగిల్గా వస్తుందని అదేది పరదాలు కట్టుకుని వస్తుంది. అర్థమైందా? సింగిల్ సింహమే వస్తుంది, పరదాలు కట్టుకు వస్తుంది. అదేవిధంగా మడం తిప్పం మాట తప్పం. అసలు ఎన్నిసార్లు యాంకిల్ ట్విస్ట్ అయిపోయి, ఎన్నిసార్లు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి కట్లు కట్టించుకొని, ఎన్నిసార్లు ట్రీట్మెంట్ చేసుకున్నాడు. ఆ విధంగా ట్రీట్మెంట్ చేసినందుకే ఆ తిరుపతి ఆ ఫిజియోథెరపిస్ట్ ఎవరు ఉన్నాడో అతనికి 2 times ఎంపీ పదవి ఇచ్చాడు. కేవలం ఇతనికి పర్సనల్ ఫిజియో అతను. అర్థమైంది కదా? ఎన్నిసార్లు ఇలాగే నాలుగు ట్విస్ట్ అయిపోయి, లేకపోతే కాలు ట్విస్ట్ అయిపోయి, మడం ట్విస్ట్ అయిపోయి పాపం ఆయన ట్రీట్మెంట్ చేసి ఈయన రెడీ చేస్తుంటే ఆ కృతజ్ఞత కోసం సరే ఈయన 2 సార్లు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ భూప్రపంచంలో ఇటువంటి నాయకుడు కానీ, ఇటువంటి వ్యక్తి కానీ రెప్లిక. వీడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అనడానికి మనం భూతద్దం పెట్టి చూసినా కానీ ఈ యొక్క భూప్రపంచంలోనే బహుశా నాగలోకం అంటారు, దేవలోకం అంటారు, స్వర్గం నరకం అంటారు, ఏదో చాలా లోకాల గురించి చెబుతారు. ఎక్కడ కూడా నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఈడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అని మీకు ఒక కంపేరబుల్ పర్సన్ మీరు చూపించగలిగితే మీ ముందే నేను పీక కోసుకుంటా. జగన్మోహన్ రెడ్డి. సో వీడికి సాటి కానీ మేటి కానీ, సో ఇటువంటి ఒక నాయకుడు ఈ ప్రపంచంలో ఇంకా పుట్టడు రాడు కూడా. ఇంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఈ భూప్రపంచంలో మనం చూడం. ఎందుకంటే ఎంత మహాపచారం చేసి కూడా, ఎంత పగడ్బందీగా ఒక రిపోర్ట్ చేతిలో పెట్టుకొని కాంక్రీట్ ఎవిడెన్స్తో కూడా అవతల పక్షం ఆ టీటీడీ మేనేజ్మెంటు, ఆ టీటీడీకి సంబంధించిన ఉద్యోగస్తులు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే తగుదునామా అని చెప్పి ప్రధానమంత్రికి లెటర్ రాస్తాడు. దాంట్లో అవాకులు చవాకులు. బాబు గారు హ్యాబిచువల్ లయర్ అంట, ఆయనకి అది పరిపాటి అంట, ఇది అబద్ధాలు చెప్పడం. ఆయన ఎందుకు చెబుతాడయ్యా బాబు? చెప్పాల్సిన పని ఏముంది? నీకు చెబితే ఆయనకు వచ్చేది ఏముంది? అందులో ఆయన కులదైవం, ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే అచంచలమైన భక్తి ఉన్న దేవుడు ఆయన, అచంచలమైన భక్తుడు ఆయన. ప్లస్ అలిపిరి ఘటనలో అంత పెద్ద ఘటనలో జరిగి అంత ఏమంటారు దాన్ని, బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు ఆ విధంగా నుజ్జున అయిపోతే, సినిమాల్లో హీరో ఏ విధంగా అయితే 100 బుల్లెట్లు తగిలినా, లేకపోతే 100 గొడ్ల పోట్లు పడ్డా కూడా, లేకపోతే 100 కత్తిపోట్లు పడ్డా కూడా ఏ విధంగా అయితే లేచి వస్తూ ఉంటాడు తెలుగు సినిమాలో హీరో, ఆ విధంగా ఆయన బయటకు వచ్చాడు మహానుభావుడు. ప్లస్ ఆయన చేసిన పుణ్యం, ఆయన చేసిన మంచితనం, ఆయనకున్న సుగుణాల వలన కూడా ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా సురక్షితంగా బయటపడ్డారు. సో అటువంటిది ఆయన హ్యాబిచువల్ అయ్యారేంటి? నువ్వు హ్యాబిచువల్ అయ్యారు, నీ తండ్రి హ్యాబిచువల్ అయ్యారు, నీ తాత హ్యాబిచువల్ అయ్యారు, నీ ముత్తాత హ్యాబిచువల్ చేయాలి. మీ పుట్టకే లయర్సు, అది మీ డిఎన్ఏలో ఉంది. అసలు మీ ఏమంటారు దాన్ని, అది
వాళ్ళ యొక్క వారసత్వ సొత్తు అది. వారసత్వంగా వచ్చింది ఇది. ఈ అబద్ధాలు చెప్పడం, దుర్మార్గాలు చేయడం, దుష్ట పనులు చేయడం, దోచుకోవడం, దాచుకోవడం, మనుషులను చంపడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేది మీ డిఎన్ఏలో ఉంది. అది మీ ట్రేడ్ మార్కు. సో కాబట్టి ఏదైతే లెటరు ప్రధానమంత్రి రాశాడో నాకు తెలిసి దాని గురించి కనీసం పిఎంఓ ఆఫీసులోంచి ఎటువంటి స్పందన లేదు. ఈ పాటికి దాన్ని బుట్టదాఖలు చేసి ఉంటారు, డెఫినెట్గా తీసి ఆతల పడేసి ఉంటారు, యూజ్లెస్ ఫెలో వీడికి పని పాట లేదని చెప్పి. సో లేదంటే ఎవడైనా అక్కడ ఏదైనా టిష్యూ పేపర్ లేకపోతే దీన్ని తీసుకెళ్ళి ఎవడైనా సరే ఆ టాయిలెట్లో వేరే విధంగా కూడా ఉపయోగించుకుంటాడు ఈ లెటర్ని. సో కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి లెటర్లకి, జగన్మోహన్ లేఖాస్త్రాలకి స్పందించడానికి పిఎంఓ రెడీగా లేదు. రెండోది ఇక్కడ కాంక్రీట్గా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు బీజేపీ అంటే ఏం పార్టీ అండి? పూర్తిగా హిందుత్వం మీద, హిందూ అజెండా మీద వచ్చిన పార్టీ. వాళ్ళ చర్యలు కానీ, వాళ్ళ మాటలు కానీ చూశారు కదా. రామజన్మభూమి తీసుకున్నా లేకపోతే ఏదైనా సరే వాళ్ళ అటువంటి పార్టీలు వెనకాల ఆర్ఎస్ఎస్, ఈ హిందూ సంఘాలు, ఈ యొక్క అన్నీ కూడా బ్యాకప్ ఉన్న పార్టీ కాబట్టి వాళ్ళు 80% ఓటు బ్యాంకు కోసం వాళ్ళు పనిచేస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కన్వర్టెడ్ క్రిస్టియన్ కోసం వాళ్ళు మద్దతు ఇస్తారా? రేపొద్దున బీజేపీ తుడిచిపెట్టుకుపోదండి దేశంలో. ఇప్పుడు ఇతనికి మద్దతు ఇచ్చి ఇతను తప్పు కాదు, ఇతను కాపాడడానికి ఇప్పుడు ఏదైతే గత 5 ఏళ్ళుగా జరిగింది గతం నాస్తి, అది వేరే విషయం. ఇప్పుడు కానీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాయాలని చూసినా, జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకాలని చూసినా బీజేపీకి మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు ఆ మద్దతు కోసమే కదా ఆయన రాసిన లేఖలో ఇండైరెక్ట్గా మెన్షన్, అంటే తప్పును ఒప్పుకున్నట్టే ఇండైరెక్ట్గా టీటీడీ పాలక మండలిలో హైయెస్ట్ సభ్యులు బీజేపీ వాళ్ళే ఉన్నారు అని ఇండైరెక్ట్గా తప్పును ఒప్పుకుంటూ వాళ్ళ మద్దతు కోరుతున్నట్టే కదా మరి అది. 100%. అంటే ఎంత తెలివైనడు చూడండి. ఒక పక్కన బీజేపీ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాడు. అంటే ఏంటి, మీరేమి తక్కువ తినలేదు, నేను చేశాను, నాతో పాటు మరి మీ సభ్యులు ఉన్నారు కదా, మీ పార్టీ సభ్యులు ఉన్నారని చెప్పడం. అంటే ఎంత చిల్లర రాజకీయం చూడండి, ఎంత నీచ రాజకీయం చూడండి. అంటే ఇప్పుడు మన తెలుగులో ఒక సామెత చెబుతారు కదా, ఒక పతితను పతిత అంటే 10 తరాలకి రంకు అంటగడద్దంట. ఒక పతితను నువ్వు పతిత అని మీరు పిలిస్తే సో 10 తరాలకి రంకు అంటగడద్దంట. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి కానీ, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం కానీ, మాట తీరు కానీ, చేత తీరు కానీ ఆ విధంగా ఉంది. సో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు. కాబట్టి వాళ్ళు నరేంద్ర మోడీ గారైనా, అమిత్ షా గారైనా ఇతని మీద 6 ఆకులు ఎక్కువే చదివిన మనుషులు. సో వాళ్ళు ఇలాంటి వాళ్ళని, ఈ డక్కా మొక్కగాళ్ళని ఎంతోమందిని చూశారు. వాళ్ళు ఈ పొజిషన్కి వచ్చారంటే ఇటువంటి గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలు గాళ్ళని ఎంతోమందిని చూసి ఎంతోమంది తొక్కుని ఈరోజు నా పొజిషన్లో ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ విధంగా దీన్ని ఇంత ప్రజల్లో ఇంత రెవల్యూషన్ వచ్చింది, ప్రజల్లో ఇంత ఆందోళన వచ్చింది. కాబట్టి బీజేపీ నాకు తెలిసి పూలిష్గా ఈ లెటర్ని తీసుకుని దాన్ని ఏదో సీరియస్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కించాలనో జగన్మోహన్ రెడ్డిని కాపాడాలనే పిచ్చి ప్రయత్నం అయితే చేయదు. చేస్తే బీజేపీ కూడా తన గొయ్యి తాను తీసుకున్నట్టు ఏదైతే ఇప్పుడు తను ఆరోపిస్తున్నాడో, బీజేపీ సభ్యులు కూడా ఉన్నారు కదా అత్యధికంగా మా బోర్డులో అని అంటున్నాడు. అంటే బీజేపీ కూడా తెలిసే జరిగిందా, బీజేపీ కూడా దీంట్లో పాత్రధార, సూత్రధార అనే ఒక తప్పుడు సంకేతాలు అయితే ప్రజల్లోకి వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి, స్ట్రాంగ్గా దీనికి ఫిటెడ్ రిప్లై ఇవ్వాలి. సో డెఫినెట్గా అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ దీంట్లో ఉన్న సూత్రధారులు, పాత్రలు తీసి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, ఈ ఎవరైతే ఈ రెడ్డి అండ్ గ్యాంగ్ ఉందో వీళ్ళందరినీ కూడా కఠినాతికఠినంగా శిక్షించి ఆ భగవంతుడు కూడా హర్షిస్తాడు, ఆ భగవంతుడు కూడా ఆనందపడతాడు. ఇప్పుడు ఒక ద్రోహిని, ఒక దుర్మార్గుడిని, ఒక దుష్టుడిని మనం కాపాడాలని చూస్తే పైన భగవంతుడు కూడా హర్షించాడు కదా, భగవంతుడు కూడా మనల్ని ఏమి అభినందించరు కదా. సో అయ్యో వీళ్ళు కూడా ఒక తానులో మొక్కలనే భావన భగవంతుడు కలగకూడదు. కాబట్టి ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కాదు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రియాక్ట్ అవ్వాలి. డెఫినెట్గా దీంట్లో ఉన్న నిజాలను నిగ్గుదీసి వీళ్ళందరినీ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించి
ఇక మీదట తిరుపతిలో ఇటువంటి దుశ్చర్యలకి, ఇటువంటి దుర్మార్గాలకి, ఇటువంటి అవినీతికి, ఇటువంటి నీతిమాలిన పనులకి, బాహ్యమైన పనులు చేయడానికి ఎవ్వడు కూడా సాహసించకుండా పూర్తిగా ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో, అది ఉద్యోగ అయినా, ఈఓ అయినా, జేఈఓ అయినా, చైర్మన్ అయినా, పాలక మండలి పక్షమైనా, పాలక మెంబర్స్ అయినా, బోర్డు మెంబర్స్ అయినా ఎవరిని కూడా ఉపేక్షించకుండా పూర్తిగా దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రక్షాళన చేయవలసిన టైము ఆసన్నమైంది. అప్పుడే భగవంతుడు కూడా శాంతిస్తాడు. కాబట్టి డెఫినెట్గా పిఎంఓ ఆఫీసు కూడా దీన్ని బుట్టదాఖలు చేసినా కూడా, బట్ ఇటు ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వాళ్ళు కూడా ఆ దశగా ప్రయత్నాలు చేయాలని మీ ద్వారా పిఎంఓ ఆఫీస్ కూడా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.